ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడలేని ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ పై ఇష్టానుసారం విమర్శలు చేయడం సరికాదన్నారు. అనవసరంగా మాట జారితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీలో పోయి మాట్లాడలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో. మీ నాయకుడిని అడగవా ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ మనకి బాధ్యతగా ఓట్లేశారు. మనం 11 మంది ఉన్నా సరే అసెంబ్లీకి పోయి లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉందని చెప్పి ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అడిగావా అని అడుగుతున్నాం. సిగ్గుండాలి మీకు. ప్రజలు పన్నుల రూపంలో పెడితే ఆ డబ్బులు జీతాల రూపంలో మీరు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని ట్విట్లు చేయడం కాదు చంద్రశేఖర్. నీ టైం బాగుండి గెలిచావు, లేకపోతే నువ్వు కూడా డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి పరిస్థితులు నీ మీద ఉన్నాయి. ఎందుకంటే సింగరాయగూడలో ఉన్నటువంటి మీ యొక్క పంచాయతీలో మీరు గతంలో ఏ అవినీతి చేశారో కూడా అందరికీ తెలుసు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మన నాయకుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.